హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ నువ్వుల లడ్డు చూస్తున్నాము. ఇందులో మనం నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఇంకా జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ కలిపి మనము ఫ్రై చేసుకొని లడ్డు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎదిగిన పిల్లలకి చాలా అవసరం అనమాట. ముఖ్యంగా మహిళలు అనేది ఖచ్చితంగా తినాలి. ఇది నువ్వులు అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇలాగ పల్లీలు అనేది కూడా ఇంకా చాలా మంచిది కదా. మనకి అదే వేరుశెనగ గుండ్లు అండి. ఈ విధంగా మనం అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. వేరుశెనగ గుండ్లు, పల్లీలు అంటారు కదా. చక్కగా వేయించి పక్కన పెట్టుకుందాము. ఇంకా బెల్లము, నువ్వులు తీసుకుందాము. ఈ కప్పు తీసుకుందాము బెల్లం అనేది. ఇంకా అరకప్పు నువ్వులు, అరకప్పు పల్లీలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా వేయించుకోవాలి. చక్కగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే మనకి దూరగా వేగుతాయి, మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేయించుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నువ్వులు నల్లయి, తెల్లయి రెండు కలిపి వేస్తున్నాను నేను. మీరు నల్లయినా వేసుకోండి, తెల్లయినా వేసుకోండి, ఎలా అయినా వేసుకోవచ్చు. నువ్వులు అనేది మెయిన్ అనమాట. లేడీస్కి మెయిన్గా తినాల్సింది అనమాట నువ్వులు అనేది. అదే కడాయిలో మనం వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనము ఇంకా ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా బెల్లం వేసుకోవాలి. మనం కప్పు నిండా బెల్లం తీసుకుంటున్నాము. పాకం పట్టుకోవాలండి. ఇది కూడా లేత పాకం పట్టుకోవాలి. మనం ముదురు పాకం పట్టామంటే మనకి గట్టిగా అయిపోతాయి అనమాట. మనకి పంటికి గట్టిగా ఉంటుంది తినబోతే లడ్డు అనేది. ఈ విధంగా మనం లేత పాకం పట్టుకోవాలి. ఇంకా వేరుశెనగ గుండె మనం పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. లేత పాకం రాగానే మనం చూసుకొని దగ్గరుండి జాగ్రత్తగా స్టవ్ ఆపేసుకోవాలి. లేత పాకం అయితేనే బాగుంటుంది. పంటికి మన గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. తినడానికి బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా ముందుగా మనం వేయించి పెట్టుకుని అన్నీ కూడా లేత పాకం వచ్చిన తర్వాత వేసేసుకొని అన్నీ కూడా కలుపుకొని మన గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు. లేదంటే ప్లేట్లో పోసేసుకొని నెయ్యి రాసుకొని ప్లేట్లో పోసుకొని అచ్చుల్లాగానే చేసుకోవచ్చు. ఈ విధంగా లేత పాకం మాత్రమే రావాలన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టేసుకోండి. పిల్లలకి ఎంతో మంచిదండి హెల్త్కి ఇది. పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. మహిళలు ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ అండి ఇది. రోజుకి ఒక్కటి తిన్నా చాలు, అంత మంచి ఉపయోగం ఉంటుందన్నమాట ఈ లడ్డు వల్ల. మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్, మహిళలు ఖచ్చితంగా తినాలి అని. ఈ విధంగా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టేసుకోండి. మీరు తినేసేయండి, ఎంతో హెల్తీగా ఉంటారు. రోజుకి ఒక్కటి తిన్నా సరిపోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా చల్లారిన తర్వాత మీరు లడ్డు చుట్టేసుకోండి. లేదంటే అచ్చులుగా కట్ చేసేసుకోండి. చేతికి జిడుకు కవర్ వేసుకొని ఇలా మనం లడ్డుగా చుట్టేసుకోవచ్చు. చేయి కాలకుండా ఉంటుంది. ఎంతో హెల్తీ లడ్డుని అస్సలు మిస్ అవ్వకండి. ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండి ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, మంచి మంచి వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండి మనం ఫైనల్గా నెయ్యి వేసుకుందాము. ఇంకా మనం ఇలాచి అన్నీ వేసుకున్నాం కదా, ముందుగా వేయించి పెట్టుకుని అన్నీ కూడా వేసుకొని చల్లారిన తర్వాత లడ్డు అయితే చుట్టేద్దాము. మనం ఇంట్లోనే హెల్తీగా చేసేసుకుందాం. బయటికి వెళ్ళి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కోకుండా మన ఇంట్లోనే హెల్తీ లడ్డుని అయితే రెడీ చేసుకున్నాం. ఇక టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.